బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి ఇద్దరు మహిళలు పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపించారు. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా మారి పాకిస్తాన్ సిబ్బందిని దాదాపు 200 మందిని హతమార్చారు. మరోవైపు బలూచిస్తాన్ అంతటా పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని హీరోఫ్ పేరుతో రెండో దశ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లుగా బిఎల్ఏ పేర్కొంది. దీంతో దాయాది పాకిస్తాన్కు బిఎల్ఏ వెన్నులో వణుకు పుట్టించినట్లయింది. కొద్ది రోజులుగా దాయాది దేశం పాకిస్తాన్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాడులకు తమదే బాధ్యత అని తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఓ ప్రకటనలో తాజాగా తెలిపింది. ఇక ఈ సమయంలో పాకిస్తాన్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందినటువంటి ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల అసిఫా మెంగల్ అనేటువంటి యువతి చేసినటువంటి దాడిలో పాక్ సిబ్బంది సహా 100 మంది మృతి చెందినట్లుగా తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్ హవా బలోచ్ దాడిలోనూ అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొంది. ఇక ఇద్దరు మహిళలు దాడులు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. दृश्यम इंतजार अनिश्ते प्रस्तुत न्याय तो पंगे दी मशरूद ఇదిలా ఉంటే బిఎల్ఏ విడుదల చేసినటువంటి వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నటువంటి మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే సంచలనమైనటువంటి ఆరోపణలకు దిగింది. బలూచి యోధుల్ని ఏమీ చేయలేక తమ ఇంటి ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని కూడా పేర్కొంది. పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు, అది వాళ్ళ కెపాసిటీకి మించినటువంటి పని, అందుకే మా ఇంటి ఆడవాళ్లపై పడ్డారు, ఇది పిరికిపంద చర్య కాదంటారా అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలూచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కూడా ఆమె పిలుపు ఇచ్చింది. మాకు ఇంతకు మించినటువంటి మార్గం మరొకటి లేదంటూ కూడా పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బిఎల్ఏ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్కు బిఎల్ఏకు జరుగుతున్నటువంటి యుద్ధంలో గతంలో కూడా సీనియర్లు కావచ్చు, లేకపోతే 30-40 ఏళ్ళు పైబడినటువంటి వారు అసలు బలూచ్ యొక్క ప్రాధాన్యం కావచ్చు, పాకిస్తాన్లో దీనికి సంబంధించి పాకిస్తాన్కి బలూచ్కి మధ్య ఉన్నటువంటి గతం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వారే సీరియస్గా దాడుల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ బలూచిస్తాన్లో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామం యూటీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి ఆ ఇద్దరు వీర మహిళలు కూడా దీనికి సంబంధించి వారు చెప్తోంది ఒకటే, మాకు ఇంతకు మించినటువంటి మార్గం కనిపించడం లేదు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే యువకులు, పైగా 25 ఏళ్ల లోపు వాళ్ళు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. వాళ్ళు సెల్ఫ్ బాంబర్స్గా అయ్యి పాకిస్తాన్ సైన్యం మీద వారు దాడి చేస్తున్నారు అని అంటే నరార యువతలో ఏ స్థాయిలో బలూచ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే ఏ విధంగా పాకిస్తాన్ వల్ల బలూచ్ అణిచివేయబడుతుందో దీనికి సంబంధించినటువంటిది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. జెన్జెడ్ కిడ్స్ వీళ్ళందరూ కూడా అంటే యువతరం ఈ స్థాయిలో బలూచిస్తాన్లో మనం చూసింది శాంపిల్సే అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు ప్రపంచం చూస్తోంది ఈ ఇద్దరు మహిళల విషయంలో ఒక్కొక్క మహిళ దాదాపు 100 నుంచి 150 మందిని హతమార్చింది అని అంటే ఇలాంటి మహిళలు వీరమరణం పొందినటువంటి యోధులు కూడా చాలామంది బలూచిస్తాన్లో శిక్షణ తీసుకున్నారు, రెడీగా ఉన్నారు దాడి చేయడానికి అనేటువంటి సమాచారం పాకిస్తాన్ సైన్యానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ భారత్తో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తోకముడిచినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్. కానీ పక్కనే ఉన్నటువంటి బలూచిస్తాన్లో కూడా ఈ స్థాయిలో యోధులు, అది కూడా మహిళల రూపంలో తయారవుతున్నారంటే ఒకంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె మాట్లాడుతున్నటువంటి వీడియో ఎంతో భావోద్వేగానికి గురి చేసినటువంటి పరిస్థితి.
వారు చిరునవ్వు చిందిస్తున్నప్పటికీ కూడా ఎస్ నేను వీరమరణం పొందుతానని నాకు తెలిసినప్పటికీ నేను ఈ యుద్ధంలో పాల్గొంటున్నాను, పాకిస్తాన్ సైన్యానికి ఇదే నా హెచ్చరిక అని కూడా చెప్తోంది. అంటే ఇలాంటి వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు అని పాకిస్తాన్ సైన్యం కూడా చెప్తోంది. బలూచ్ కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేస్తోంది. వేల సంఖ్యలో ఇలాంటి వీర మహిళలు మా దగ్గర ఉన్నారు, వీరమరణం పొందడానికి కూడా ఇలాంటి యోధుల్ని మేము తయారు చేశామనేటువంటి మాట. మాకు బలూచ్ ఒక ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకుంటున్నామని గతంలో చెప్పినప్పటికీ కానీ ఎక్కడా కూడా ఆ స్థాయిలో పాకిస్తాన్ నుంచి కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి కావచ్చు దీనికి సంబంధించినటువంటి సపోర్టు లేకపోవడంతో ఎస్ ఎలాగైనా సరే మేము పోరాడి దీనికి సంబంధించి నిలబడాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. గత 2-3 సంవత్సరాలుగా బిఎల్ఏ ఏ స్థాయిలో పాకిస్తాన్పై పోరాటం చేస్తుందో కూడా మనం క్లియర్ కట్గా చూసాం. ఏకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ట్రైన్ని కూడా హైజాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దిగిరాక తప్పలేదు అనేటువంటి మాట. ఆర్మీ సిబ్బంది వెళుతున్నటువంటి ట్రైన్నే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దీనికి సంబంధించి హైజాక్ చేసింది అంటే ఏ స్థాయిలో బలూచ్లో కరుడుగట్టినటువంటి యోధులు ఉన్నారో కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మీడియా నివేదికల ప్రకారం ఆత్మాహుతి చేసుకున్నటువంటి బలూచ్ యోధురాలు హవా బలోచ్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె తండ్రి 2021లో పాకిస్తాన్ భద్రతా దళాల చేతిలో మరణించినట్లుగా తెలిసింది. అతడు బిఎల్ఏ యోధుడు అని కూడా సమాచారం. సదరు మహిళ తిరుగుబాటులో చేరడానికి ముందు అధికారికంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి బలోచ్ వేర్పాటువాద ఉద్యమం ధోరణిని ప్రతిబింబిస్తోంది. Kasse pasuchaga Telias darkapant maroche Shumay banu kengwar Shumay waja kul darkaptagant Shuma biay tawar bet Dushmana nisham bidet Ki he zameen Kasse pite zameen ne He me maatind Mawati maate ifazat khatir